श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవతరత్నాకరం ప్రథమ స్కంధము. యత్రే మే సదసద్రూపే ప్రతిషిద్ధే స్వం విదాం అవిద్యయాత్మనే కృతే ఇతి తద్బ్రహ్మదర్శనం. స్థూల సూక్ష్మ శరీరములు అవిద్య చేతనే ఆత్మయందు ఆరోపింపబడినవి. ఆత్మస్వరూపమును గూర్చిన జ్ఞానముచే ఈ ఆరోపణము ఎప్పుడు తొలగిపోవునో అప్పుడే జీవునకు బ్రహ్మసాక్షాత్కారము కలుగును. ఎప్పుడు ఈ జీవునకు బ్రహ్మసాక్షాత్కారము కలుగుతూ ఉన్నది అంటే, ఏనా ఈ స్థూలము సూక్ష్మము అనే శరీరములు, స్థూల సూక్ష్మ శరీరములు ఏవైతే ఉండయో అవి అవిద్య చేతనే. ఈ వాస్తవములో ఆత్మదృష్టి యందు ఈ లేనే లేవు. కాబట్టి ఈ జీవుడకు బ్రహ్మసాక్షాత్కారము కలగాలి అంటే ముందు ఈ స్థూల శరీరం అంటే ఏంటిదో మనకు సంపూర్ణంగా తెలుసుకోవాలి. ఈ స్థూల శరీరము అంటే ఈ కనపడేది ఈ శరీరం ఏదైతే ఉందో ఈ శరీరానికి సంబంధించిన ఈ ఇంద్రియాదులతోటి చేసే సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అది ఇక్కడ ఈ స్థూల శరీరము అంటే. అయితే ఈ స్థూల శరీరం అనేది ఎక్కడి నుంచి ఇది కల్పింపబడింది? ఇది శరీరము బ్రహ్మస్వరూపము నుంచి, ఆత్మస్వరూపము నుంచే ఈ శరీరం అనేది కల్పింపబడింది. ఈ స్థూల సూక్ష్మ కారణాలు మూడు కూడా ఈ వాస్తవమైన ఆత్మస్వరూపమునందే కల్పింపబడ్డాయి. ఏ విధంగా కల్పింపబడ్డాయి అంటే, మనము ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థ యందు ఉదయము లేచినది మొదలు సాయంత్రం పడుకునే మట్టికి అన్ని సర్వకార్యకలాపాలు మొత్తం కూడా చేస్తూ ఉన్నాము. చివరకే సాయంత్రం అనేది మనం పడుకునేటప్పటికి ఈ జాగ్రత్త అవస్థ అనేది లేకుండా పోతూ ఉన్నది. మరి ఇది నిజం కాదు కదా. నిజంగాని యొక్క స్వరూపము మనం ఏమనుకుంటున్నాం? నిజం అనుకుంటున్నాం. ఇక్కడ దీన్నే భ్రమ అంటాం, ఇదే మాయ అంటాం. అందువల్ల ఈ స్థూలం అనేది నిజమైతే ఉండాలి కదా. ఉదయం లేచింది మొదలు సాయంకాలం మట్టుకి సర్వకార్యకలాపాలు మొత్తం చేసుకుంటూ అదే నిజము అనుకోని దాంట్లోనే తలమునకలైపోయి మనం మునిగిపోయి ఉంటాం. కానీ నిజం కాక నిజమైతే ఆడ ఉండటంలా మళ్ళీ వెంటనే మనం పడుకున్నప్పుడు అర్ధనిద్ర మనకు పట్టినప్పుడు స్వప్నం వచ్చుద్ది. మరి ఆ స్వప్నంలో ఒకసాటే మనం పడుకొని అన్ని రకాల క్రియలు పనులు చేసినట్టుగా మనం అక్కడ అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఏమైంది? ఈ జాగ్రత్త అవస్థ లేకుండా పోయింది కదా. మరి అప్పుడు లేకుండా ఉండదే మళ్ళీ తర్వాత ఉదయాన్నే లేచినప్పుడు ఏ విధంగా వస్తూ ఉన్నది? అందువల్ల ఇది రాకడ పోకడ కలిగింది, ఈ నిత్యమైనది కాదు ఇది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్వప్నం అనేది కూడా ఈ జాగ్రత్త అవస్థ ఉండే అనుభవించేటప్పుడు ఈ స్వప్నం కనపడదు. మళ్ళీ ఈ స్వప్నం కనపడకుండా మళ్ళీ ఈ స్వప్నం వచ్చినప్పుడు అది నిజంగానే మనకు అక్కడికి తోపింపజేస్తూ ఉంటుంది. మరి అది నిజమైతే మళ్ళీ గాఢ సుషుప్తిలోకి పోయినప్పుడు ఈ స్వప్నం కూడా లేకుండా పోతూ ఉన్నది. మరి అప్పుడు ఇది అనుభవించినప్పుడు నిజంగా ఉంటుంది, మరి సుషుప్తికి పోయినప్పుడు ఇది లేకుండా పోతుంది. మరి నిజమైతే ఇదైనా ఉండాలి కదా. అప్పుడు స్థూలము నిజమైతే స్థూలము ఉండాలి, లేకుండా పోతూ ఉన్నది. సూక్ష్మము నిజమైతే సూక్ష్మము ఉండాలి, సూక్ష్మము లేకుండా పోతుంది. ఈ రెండూ లేకుండా గాఢ సుషుప్తిలోకి పోయినప్పుడు అక్కడ ఏమీ లేని గాఢ చీకటిలో అంధకారంలో అక్కడ ఉంటూ ఉన్నాం. అక్కడ ఈ రెండూ లేవు. సరే పోనీ
ఇది ఈ గాఢ సుషుప్తి అనేది ఈ రెంటిల్లో ఉంటుందా? ఈ రెంటిల్లో ఆ గాఢ సుషుప్తి కూడా ఉండటంలా, ఒకటి ఉంటే ఒకటి ఉండటంలా. అంటే ఈ మూడు కూడా లేకుండానే కల్పింపబడి నిజంగా మనకే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇదే మనల్ని మాయ కప్పివెయ్యటము అంటాము. మాయ అంటే ఏదో కాదు, లేకనే ఉండాను అని కనిపించి కనపడకుండా పోయేదే ఇక్కడ మాయ. ఇప్పుడు మనకి ఏది మనం మాయ అంటే ఎక్కడ వెతుకుతూ ఉంటాం? ఎక్కడికో బయటికి వెళ్ళి వెతుకుతూ ఉంటాం. ఈ తీరిక మనం ఈ జాగ్రత్త అనేది మాయ, ఈ స్వప్నం అనేది మాయ, ఈ సుషుప్తి అనేది కూడా మాయే. ఈ మూడు కూడా మాయలే. ఎందుకు? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఈ మూడు కూడా ఎప్పుడు మార్పులు చెందుతూ ఉండయి. కాబట్టి అందువల్ల ఈ మూడు కూడా మాయే. అయితే మాయ కానిదేంటిది? ఏదైతే ఇప్పుడు ఈ జాగ్రత్త అవస్థలో ఉండి మనం అనుభవించేటప్పుడు అనేక రకాల అనుభవాలు అనేది మనకు వస్తూ ఉంటాయి. మనకి ఒక సంతోషం అనేది వచ్చిందనుకో, ఆ సంతోషం నేనెంతో సంతోషంగా ఉన్నాను, ఈ సంతోషం నాకు ఇందువల్ల వచ్చింది అని ఆ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ సంతోషం వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ దుఃఖకరమైన వాతావరణం వచ్చిందంటే నాకు ఎంతో బాధ కలుగుతూ ఉన్నది, నాకు ఎందుకు ఈ దుఃఖం వచ్చింది అని ఆ దుఃఖకరాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఆ అనుభవించినంతసేపు దుఃఖం ఉంటుంది, దుఃఖం వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ సంతోషం వచ్చినప్పుడు ఉండి మిగిలి చూసే యొక్క సాక్షి రూపకం, ఇక్కడ దుఃఖం వచ్చినప్పుడు మిగిలి చూసే సాక్షి రూపకం ఎప్పుడూ మారలా. సంతోషం వచ్చినప్పుడు మిగిలి చూస్తానుంది, దుఃఖం వచ్చినప్పుడు మిగిలి చూస్తానే ఉంది. ఈ దుఃఖం వచ్చింది పోయింది, సంతోషం వచ్చింది పోయింది, నేనుగా సాక్షిగా ఎప్పుడు రాను లేదు, పోను లేదు. ఏదొచ్చినా అదే విధంగా మిగిలి చూస్తూనే ఉన్నాను. అట్లాగే ఈ జాగ్రత్త అవస్థలో అనుభవించే ఈ ప్రతి ఒక్కటి కూడా అనుభవించేటప్పుడు ప్రతి ఒక్కదాన్ని కూడా మిగిలి సాక్షిరూపకంగా ఉండి చూసే నేనైతే ఉన్నదో ఆ నేను అనే జ్ఞానం అనేది ఈ మొత్తాన్ని మిగిలి చూస్తూనే ఉన్నది. అది జాగ్రత్త అవస్థ కాదు. ఈ అవస్థలో తనలో నుంచి కల్పింపబడ్డ అనేకత్వంతో ఏదైతే ఉన్నదో దాని మొత్తం తనలో నుంచే కల్పింపబడుతుంది, తనలోనే విలీనమైపోతుంది. తనుగా ఎప్పుడూ విలీనం అవ్వాలా, తను ఎప్పుడూ కల్పింపబడాల. అది వాస్తవం. అటువంటి వాస్తవమైన స్వరూపమే మనం. అయితే మనం ఆ స్వరూపం కాడ నిలబడితే ఈ జాగ్రత్త అనేది ఒక ప్రత్యేకత అంటూ లేదు, ఈ స్వప్నం అనే ఒక ప్రత్యేకత అంటూ లేదు. ఇది వచ్చుద్ది, దీంట్లో కూడా మిగిలి చూస్తాం. ఇది వచ్చుద్ది, స్వప్నం ఉంది, ఇది కూడా మిగిలి చూస్తాం. ఈ గాఢ సుషుప్తి వచ్చుద్ది, సుషుప్తిలో కూడా మిగిలి చూస్తూనే ఉంటాం జ్ఞానరూపకంగా. ఆ రూపకం ఎప్పుడూ మిగిలి ఉంటుంది, ఆ రూపకం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఈ మూడు కూడా కల్పితాలు. మనం దేంట్లో బతుకుతున్నాం ఇప్పుడు? ఈ మూడింటిని మిగిలి చూసే యొక్క రూపకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? ఆ రూపకం కాడ నిలబడి అదే మనం అనుకొని అదే ఉండి మనం ఉండగలుగుతున్నామా? అది ఇక్కడ మనకు ప్రశ్న. అది అయ్యిగానే ఉండగలిగితే ప్రతి ఒక్కరూ కూడా ధన్యులే. అప్పుడు ఎవరు కూడా ఈ జనన మరణాలనే చక్రంలో తగులుకోకుండా ఈ జననం అనే దాంట్లో నుంచి, మరణం అనే దాంట్లో నుంచి మిగిలి చూసే యొక్క సాక్షిరూపకంగా ఆత్మరూపకంగా మారిపోయినప్పుడు ఆత్మరూపకంగా ఎప్పుడూ మరణం లేదు. పుట్టి సచ్చేదానికి ఎప్పుడూ కనీసం మరణం అనేది పుట్టిన దానికే ఉన్నది. పుట్టింది ఆత్మలో నుంచి పుట్టింది. ఆత్మగా ఎప్పుడు పుట్టలేదు, ఆత్మగా ఎప్పుడూ మరణించలేదు. ఆత్మలోంచి కల్పింపబడిన దానిగా పుట్టింది ఏదైతే పుట్టింది మరణించింది. కాబట్టి ఈ మూడు అవస్థలు కూడా ఎప్పుడు మార్పులు చెందుతూ ఉన్నాయి అన్నమాట. ఈ మూడు అవస్థలు మార్పు చెందే వాటిని దాటగలిగిన వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాడే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క భక్తుడు. భగవంతుని యొక్క సాన్నిధ్యములో వాడు జీవించగలుగుతాడు అని మనకి ఈ విధంగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. స్థూల సూక్ష్మ శరీరములు అవిద్య చేతనే ఆత్మయందు ఆరోపింపబడినవి.
ఆత్మస్వరూపమును గూర్చిన జ్ఞానముచే ఈ ఆరోపణము ఎప్పుడూ తొలగిపోవునో అప్పుడే జీవుడు బ్రహ్మసాయుధ్యమును బ్రహ్మసాక్షాత్కారమును కలుగును. ఎప్పుడు మనం చెప్పుకున్నట్టు ఎప్పుడైతే మనకి ఈ అజ్ఞానం అనే చీకటి, ఈ 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏవైతే ఉండయో ఈ 3 ఆత్మస్వరూపంలో నుంచే కల్పింపబడ్డాయి. అందువల్ల ఆత్మస్వరూపమును గూర్చిన జ్ఞానం, ఆత్మస్వరూపమును గూర్చిన ఈ 3 నేను కాదు, ఈ 3ంటికి ఆధారమై మిగిలి చూసే సాక్షిరూపకమే నేను అని ఎవరైతే విచారణ చేసి ఈ 3ంటిని దాటి ఈ 3ంటికి విలక్షణంగా ఉండే స్వరూపంగా తాను నిలబడగలుగుతాడో వాడికి ఎప్పుడూ కూడా ఈ 3 అంటూ వాస్తవకంగా లేనేలేవు. అందువల్ల ఈ ఆత్మస్వరూపం అనే జ్ఞానం అనే ఆరోపణ ఎప్పుడైతే తొలగిపోతుందో ఆత్మస్వరూపముల నుంచే నాలో నుంచే కల్పింపబడి నాలోనే విలీనమైపోయినాయి, అందువల్ల అది వాస్తవం కాదు అని ఎవరైతే నిలబడగలుగుతారో అప్పుడు జీవుడికి భగవంతుని యొక్క సాక్షాత్కారము తప్పనిసరిగా కలుగుతూ ఉందని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. అయితే మనం అటువంటి ప్రయాణం, అటువంటి సాధన తప్పనిసరిగా చేస్తే తప్ప ఇది కేవలము మాటలతోటి చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన దొరికేది కానే కాదు. దీనికి ఎంతో బలపడి మాయ అనేది ఈ జీవుడనే జ్ఞానాన్ని కప్పివేసి ఈ మాయనే ప్రపంచమే ఈ మొత్తం కూడా మనకి కనపడుతూ ఉన్నది. అది తొలగించుకోవాలి అంటే ఎంతో దృఢతరమైన పట్టుదల, భక్తి, శ్రద్ధ, భగవంతుని యందు ఆత్మస్వరూపం యందు నిలకడగలిగే స్థిరత్వం అనేది మనకు తయారైందాక వదలకుండా నువ్వు తప్ప, నాది లేదు, నేను లేదు, నువ్వు తప్ప, సమస్తం నీవు నీదే తప్ప వేరే లేదు అని ఎవరికైతే అటువంటి భక్తితో కూడుకొని నడవడికంటూ నడుస్తూ ఉంటారో వాళ్ళే తొందరలో ఈ మాయని తొలగించుకొని తన జీవుడైన జీవస్వరూపాన్ని పొందుతారు. అప్పుడే వాడికి, ఆ జీవుడికే వాస్తవమైన బ్రహ్మసాక్షాత్కారము కలుగుతూ ఉందని మనకు తెలుపుతూ ఉన్నారు. యద్యేషో పరతా దేవి మాయా వైశారదే మతిః సంపన్నయేవేతి విధుర్మహం నిషేమహీయతి. బుద్ధిరూపకమగు మాయా తొలగగనే జీవుడు పరమానందమయుడై తన స్వరూప మహిమయందు ప్రతిష్ఠుడు కూచు ఉన్నాడు. తత్వజ్ఞులు ఎరుగుదురు. ఎవరయ్యా ఇక్కడ ప్రతిష్ఠుడగుచున్నాడు అని ఎవరయ్యా అంటే బుద్ధిరూపకమగు మాయ తొలగగనే జీవుడు పరమానందమయుడై తన స్వరూపమయందు, తన స్వరూప మహిమయందు ప్రతిష్ఠుడగుచున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడు ఇప్పటిదాకా ఈ త్రిగుణాలలో, ఈ త్రికరణాలు ఏవైతే ఉండయో, ఈ పుట్టటం, పెరగటం, సావటం, ఈ జాగ్రత్త, స్వప్న, సుసుప్తులు, ఈ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 యొక్క స్థితి యందు నిజమనుకొని, ఈ శరీరమే నిజమనుకొని శరీరానికి సంబంధించిన నామరూపక్రియలతో కూడుకున్న ఈ 3 రకాల వికారాలు ఏవైతే ఉండయో వాటిల్లో నుంచి తొలగి ఎప్పుడైతే బుద్ధిరూపకంగా ఇది లేవు అని నిర్ధారణ చేసుకొని జీవుడు ఎప్పుడైతే తన స్వరూపాన్ని తాను పొందగలిగి తన స్వరూపంగా నిలబడగలుగుతాడో అప్పుడు జీవుడికి ఏ విధమైన ఆనందం కలుగుద్దయ్యా అంటే
పరమానందమయుడవుతాడు అని మనకు చెబుతూ ఉన్నారు. అయితే ఆ పరమానందం ఎవరుకోగలగటం కాదు, మనం కూడా మన స్వరూపము జీవుడివేను, మనం ఈ శరీరం కాదు అని ఆ శరీరానికి పట్టుకున్న ఈ వికారాలు ఏవైతే ఉండయో ఈ 3 వికారాలు మనం తొలగించుకొని వాస్తవమైన తన స్వరూపం కాడకే తను రాగలిగితే మనము కూడా అటువంటి పరమానందాన్ని తప్పనిసరిగా అనుభవించవచ్చు. అటువంటి పరమానందమయుడై తన స్వరూప మహిమయందు ప్రతిష్ఠుడగుచూ ఉన్నాడు. అంటే తన స్వరూపమయందే ప్రతిష్ఠించుకొని తన స్వరూపంగానే మిగిలిపోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని ఎవరు ఎరుగుతారయ్యా అంటే తత్వజ్ఞులగు వారు తెలుసుకోగలుగుతారు అని. ఇక్కడ తత్వజ్ఞులు అంటే ఎవరు? తత్వాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవారు. తత్వం అంటే ఏమిటి? శరీరం అంటే ఏమిటి? ఈ శరీరం అనేది ఏ విధంగా తయారయ్యింది? ఈ శరీరానికి లానుండ నడిపించే ఈ జీవ చైతన్యం అంటే ఏమిటి? ఈ జీవుడికి శరీరానికి ఉండ సంబంధం ఏంటిది? జీవుడంటే ఎందుకు ఈ శరీరంలో బందీ అయ్యున్నాడు? ఎట్లా ఏ విధంగా ఈ జీవుడు తన స్వస్థానం చేరుకొని ఆత్మరూపుడుగా భగవంతుని యొక్క రూపుడుగా మారతాడు అని సంపూర్ణంగా వీటి యొక్క తత్వాన్ని తెలుసుకున్న ఏ మహనీయులైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ తత్వజ్ఞులు అంటే. అటువంటి తత్వజ్ఞులకే ఇటువంటి విషయం తెలుసుద్దని చెబుతున్నారు. తక్కిన ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలందు తలమునకలయ్యి నిద్రలేవటమే, ఇక నిద్రలేసిన కానించి తన పనిలో తలమునకలయ్యి తన పని తను చేసుకుంటూ ఇక నిరంతరము తర్వాత ఇక గాఢ సుషుప్తిలోకి పోయి మళ్ళీ లేచి తన పని తను చేసుకుంటూ ఈ శరీరమే నిజము, ఈ శరీరానికి సంబంధించిన భార్య బిడ్డల వ్యవహారం కుటుంబమే నిజము, దీనికి సంబంధించిన సంపాదించుకోవటమే ఇదే నిజము అనుకొని దీంతోటే కాలం మొత్తం వెళ్ళబుచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మాయ నుంచి తొలగేదానికి వీలు పడదు. ఎందుకు? మాయే నిజం అనుకుంటున్నారు కాబట్టి. ఇది విచారణ ద్వారా, దృఢమైన నిర్ణయాల ద్వారా, దృఢమైన పట్టుదల ద్వారా, దృఢమైన భక్తి శ్రద్ధల ద్వారా ఏదైతే శాశ్వతమైన వస్తువు ఉన్నదో ఆ శాశ్వతమైన వస్తువుని ఎప్పటికైనా పొంది తీరవలసిందే అని దృఢమైన నిర్ణయం అంటూ కాకపోతే దృఢేన చిత్వ అసంగ శస్త్రేణ దృఢేన చిత్వని గీతలో మనకు 15వ అధ్యాయంలో చెప్తారు. అట్లా అసంగమనే అసంగాన్ని లేనిదాన్ని లేనట్టుగా ఖండించేసి దృఢమైన చిత్తంతో ఆ తత్వాన్ని పొందిందాకా వదలకుండా ఎవరైతే ముందుకు ప్రయాణం చేయగలుగుతారో వాళ్ళే ఇక్కడ తన యొక్క స్వరూపములో తన జీవస్వరూపంగా మారి జీవుడిగా నిలబడి తన వాస్తవమైన ఆత్మస్థానం ఏదైతే ఉందో ఆత్మస్థానం చేరుకోగలుగుతారు. ఇటువంటి యొక్క విధానం తత్వజ్ఞులకు మహనీయులకే తప్ప వేరే వాళ్ళకి ఎవరికీ తెలియదు. అయితే మనము కూడా ఈ తత్వజ్ఞులాగా మారిపోవచ్చు. ఎందుకు మారిపోవచ్చు అంటే మన స్వరూపం కూడా వాస్తవంగా అదే. అయితే ఇక్కడ అదేని మనకు తెలియటం లేదు కాబట్టి మనం ఇక్కడ తత్వజ్ఞులు కారు అని చెబుతున్నారు. అది అయిన వాళ్ళనే తత్వజ్ఞులు అంటున్నారు. అది అవ్వాలి అంటే మనం తగిలించుకున్నది ఏదైతే ఉందో అది వదిలించుకుంటే తప్ప మనం కాలేము. వదిలించుకునే పని ఎవరంటే మనమే. ఎందుకు వదిలించుకోవాలి? మనమే తగిలించుకున్నాం కాబట్టి. ఏం తగిలించుకున్నాం? లేకనే ఉన్నట్టుగా ఈ సృష్టిని నిజం అనుకున్నాం కాబట్టి. మరి సృష్టి లేదా అంటే లేదు. వాస్తవమైన తత్వంతో చూస్తే లేదు. భగవంతుని దృష్టితో ఆత్మదృష్టితో చూస్తే లేదు. ఈ ఆత్మదృష్టి కాకుండా శరీర దృష్టితో చూస్తే ఇదంతా ఉన్నది. శరీరమే అబద్ధమని మనకు తేలిపోతే ఇక శరీరంతో చూసేది ఏ విధంగా నిజమవుద్ది? అట్లా ఆ పద్ధతిలో నిజాన్ని విచారించి ఆ నిజాం ద్వారా వాస్తవమైన తత్వంలో నిలబడగలిగితే ప్రతి ఒక్కరూ కూడా తత్వజ్ఞులే అవుతారు. ఓం తత్సత్.